హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 6th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 6th ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, వాటి యొక్క డెరివేటివ్స్ అనేవి ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? 2x - 3/4 ఇచ్చారు. ఓకే, సో నేను ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ f of x ఈక్వల్ టు 2x - 3/4 అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. f of x యొక్క డెరివేటివ్ అంటే ఏ విధంగా డినోట్ చేస్తాం? f' of x అని డినోట్ చేస్తాం, ఆర్ d/dx ఆఫ్ f of x అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ f of x అంటే ఏం తీసుకున్నాం మనం? d/dx ఆఫ్ f of x అంటే 2x - 3/4 అని తీసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ 2x ఉంది. 2xకి డెరివేటివ్ అంటే ఏ విధంగా చేయొచ్చు? 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 × d/dx ఆఫ్ x. ఓకేనా? మైనస్ d/dx ఆఫ్ 3/4. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 × x యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా మనకి? ఫర్ ఎనీ రియల్ నెంబర్ n, x⁴n యొక్క డెరివేటివ్ ఏమని తెలుసు? n × x⁴n - 1 అని తెలుసు. ఇక్కడే ఉంది x ఉంది. x అంటే ఏ విధంగా రాయొచ్చు? x⁴1. సో n ప్లేస్లో 1 పెడితే 1 × x⁴1 - 1, దట్ ఈస్ 1 × x⁴0. 1 × x⁴0 అంటే 1. 1 × 1 ఏమవుతుంది? 1. సో x యొక్క డెరివేటివ్ ఎప్పుడు కూడా ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ x యొక్క డెరివేటివ్ ఏమైంది? 1. మైనస్ 3/4 అనేది ఏంటమ్మా? కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందని చెప్పుకున్నాం? 0 అవుతుంది అని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1 2 - 0 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. Therefore, derivative of 2x - 3/4 is ఏమైందమ్మా? 2. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమిచ్చారు? 5x³ + 3x - 1 × x - 1 అని ఇచ్చారు. ఓకే, సో f of x అని కన్సిడర్ చేయండి. f of x is equal to 5x³ + 3x - 1 × x - 1. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉందంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ u × v ఫార్ములాలో ఉంది. ఓకే, ఇక్కడ u అంటే ఏంటి? 5x³ + 3x - 1 అండ్ v అంటే ఏంటి? x - 1. అయితే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్కి మనకి డెరివేటివ్ ఏం తెలుసు? d/dx ఆఫ్ uv అంటే ఏ విధంగా చేయాలి? du/dx × v ప్లస్ u × dv/dx చేయాలి. ఓకేనా? సో అప్లై చేయండి ఫార్ములా. ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ d/dx ఆఫ్ u × v. u అంటే ఏంటి ఇక్కడ? 5x³ + 3x - 1 × v అంటే x - 1. ఫస్ట్ ఏం చేయాలి? u యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. అంటే d/dx ఆఫ్ u. u అంటే 5x³ + 3x - 1 × v. v అంటే x - 1 ప్లస్ u అంటే ఇక్కడ ఏంటి? 5x³ + 3x - 1 × dv/dx. dv/dx అంటే ఏమవుతుంది? d/dx ఆఫ్ x - 1 అవుతుంది. ఓకేనా? దట్ ఇంప్లైస్, సో డెరివేటివ్ ఆఫ్ f of x అంటే ఏం డినోట్ చేయొచ్చు? f' of x అని డినోట్ చేయొచ్చు. f' of x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 5x³ + 3x - 1 డెరివేటివ్ చేద్దాం. 5x³ అంటే 5 × x³ అంటే ఏమవుతుంది? x⁴n అంటే డెరివేటివ్ ఏంటి? n × x⁴n - 1 కదా. ఇక్కడే ఉంది x³ n ప్లేస్లో 3 ఉంది. 3 × x⁴3 - 1 ఏమవుతుంది? 3 × x². సో 3 × x² ప్లస్ 3 ×
ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం చెప్పుకున్నాం, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 మైనస్ 1 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 5x³ ప్లస్ 3x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 మైనస్ 1 అనేది కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అవుతుంది. ఓకేనా, దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి, 5 ఇంటూ 3 15x² ప్లస్ 3 ఇంటూ 1 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 5x³ ప్లస్ 3x మైనస్ 1 ఇంటూ 1 అంటే 5x³ ప్లస్ 3x మైనస్ 1 వస్తుంది. ఇక్కడ 15x² ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 చేయండి, ఏమవుతుంది, ఫస్ట్ 15x² మల్టిప్లై చేయండి, 15x² ఇంటూ ఎక్స్ అంటే x³ 15x² మైనస్ 1 ఏమవుతుంది, మైనస్ 15x² ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 ప్లస్ 5x³ ప్లస్ 3x మైనస్ 1. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x³ టర్మ్స్ ఏమున్నాయి, 15x³ ప్లస్ 5x³ అంటే ఏమవుతుంది, ప్లస్ 20x³ మైనస్ 15x² ఇంకా x² టర్మ్స్ ఏం లేవు కదా, మైనస్ 15x² ప్లస్ 3x ప్లస్ 3x ఏమవుతుంది, ప్లస్ 6x మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4. సో దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ థర్డ్ వన్ చేయండి. థర్డ్ వన్ చూడండి అమ్మా, థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, x⁻−3 ఇంటూ 5 ప్లస్ 3x. ఓకే, సో అగైన్ ఇది కూడా ఏ విధంగా ఉందంటే అమ్మా u ఇంటూ v ఫార్ములాలోనే ఉంది. ఓకేనా, సో ఇక్కడ u అంటే x⁻−3 అని, v అంటే 5 ప్లస్ 3x అని కన్సిడర్ చేద్దాం. డెరివేటివ్ ఏమవుతుంది చూడండి, uvకి డెరివేటివ్ ఏమని చేయాలి, d by dx of uv ఈక్వల్ టు ఫస్ట్ u యొక్క డెరివేటివ్ du by dx ఇంటూ v ప్లస్ u ఇంటూ dv by dx చేయాలి. ఇంతేనా, అప్లై చేయండి ఫార్ములా, d by dx ఆఫ్ uv, u అంటే x⁻−3 ఇంటూ v అంటే 5 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ du by dx చేయండి, ఏమవుతుంది, d by dx ఆఫ్ u అంటే x⁻−3 ఇంటూ v అంటే 5 ప్లస్ 3x ప్లస్ u ఇంటూ u అంటే ఏంటి ఇక్కడ x⁻−3 ఇంటూ d by dx ఆఫ్ v అంటే ఏంటి 5 ప్లస్ 3x. ఓకేనా, సో డెరివేటివ్ చేయండి, x⁻−3కి డెరివేటివ్ ఏమవుతుంది, x⁻n కి డెరివేటివ్ ఏమని తెలుసు మనకి, n ఇంటూ x⁻n−1. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇక్కడ n ప్లేస్లో -3 ఉంది అంటే ఏమవుతుందమ్మా, -3 ఇంటూ x⁻−3 -1 దట్ ఈస్ -3 ఇంటూ x⁻−4. ఓకేనా, సో x⁻−3 యొక్క డెరివేటివ్ ఏమైంది, -3 ఇంటూ x⁻−4 ఇంటూ 5 ప్లస్ 3x ప్లస్ x⁻−3 ఇంటూ 5 ప్లస్ 3x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, 5 అంటే కాన్స్టెంట్ కదా, డెరివేటివ్ 0 ప్లస్ 3 ఇంటూ x యొక్క డెరివేటివ్ 1. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇప్పుడు మల్టిప్లై చేయండి, -3x⁻−4తో 5 ప్లస్ 3xని మల్టిప్లై చేయండి, -3 ఇంటూ 5 అంటే -15x⁻−4 -3 ఇంటూ ప్లస్ 3 అంటే -9 x⁻−4 ఇంటూ ఎక్స్, మనకి x⁻m ఇంటూ x⁻n అంటే ఏం చేయొచ్చు, x⁻m ప్లస్ n చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ x⁻−4 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది, x⁻−4 ప్లస్ 1 దట్ ఈస్ x⁻−3 అవుతుంది. సో -9 x⁻−3 ప్లస్ x⁻−3 ఇంటూ ఇక్కడ 0 ప్లస్ 3 ఇంటూ 1 అంటే ఏమవుతుంది 3. సో దట్ ఈస్ 3 ఇంటూ x⁻−3 దట్ ఈస్ ఈక్వల్ టు -15x⁻−4 -9x⁻−3 ప్లస్ 3x⁻−3 అంటే ఏమొస్తుంది -6x⁻−3 అవుతుంది. ఓకేనా, సో అర్థమైందమ్మా డెరివేటివ్ ఏ విధంగా చేసామో. సో మీరు ఇక్కడతో స్టాప్ చేసేయచ్చమ్మా, లేదంటే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ -3x⁻−4ని కామన్ తీయండి, ఏమవుతుంది, ఇంకా మైనస్ తీసేసాం 3 తీసేసాం. సో 5 ఇంటూ x⁻−4 కూడా కామన్ తీసేసాం కదా, 5 ఉంటుంది ప్లస్
ఇక్కడ మైనస్ తీసేసాం కాబట్టి ప్లస్ అండ్ 3 కామన్ తీసాం కాబట్టి ఇంకేముంటుంది 2 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాం x⁻⁻4 కదా కామన్ తీసాం, కానీ ఇక్కడ ఏముంది x⁻−3 ఉంది కాబట్టి ఇక్కడ x ఉంటుంది. ఇంకానా మీరు చూడండి x⁻−4 ఇంటూ x చెయ్యండి ఏమొస్తుంది x⁻−3నే వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 x⁻−4ని మీరు 1/x⁴ రాయొచ్చు ఇంటూ 5 + 2x. ఓకేనా, దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ 4th వన్ చూడండి అమ్మా. ఏమిచ్చారు x⁻5 ఇంటూ 3 - 6 x⁻−9. అగైన్ ఈ ఫంక్షన్ ఏ విధంగా ఉందమ్మా u ఇంటూ v ఫార్ములాలో ఉంది. u ప్లేస్లో ఏముంది x⁻5, v ప్లేస్లో ఏముంది 3 - 6 x⁻−9 ఉంది. మనకి uv డెరివేటివ్ ఏ విధంగా చేయాలని తెలుసు, d/dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు du/dx ఇంటూ v ప్లస్ u ఇంటూ dv/dx అని తెలుసు కదా. ఫార్ములా అప్లై చేయండి ఏమవుతుంది d/dx ఆఫ్ u ఇంటూ v. u అంటే ఏంటి x⁻5 ఇంటూ v అంటే 3 - 6 x⁻−9 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి du/dx అంటే u యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ x⁻5 ఇంటూ v. v అంటే ఏంటి 3 - 6 x⁻−9 ప్లస్ u ఇంటూ అంటే x⁻5 ఇంటూ dv/dx అంటే ఏంటి v యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ v. v అంటే 3 - 6 x⁻−9 దట్ ఈజ్ ఈక్వల్ టు x⁻5 యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా x⁻n యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు n ఇంటూ x⁻n-1 అని కదా. సో ఇక్కడ x⁻5 ఉంది, n ప్లేస్లో 5 పెడితే 5 ఇంటూ x⁻5-1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5x⁴ అవుతుంది. సో 5 ఇంటూ x⁴ ఇంటూ 3 - 6 x⁻−9 ప్లస్ x⁻5 ఇంటూ 3 - 6 x⁻−9 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. -6 ఇంటూ x⁻9 x⁻−9 n ప్లేస్లో -9 పెడితే -9 ఇంటూ x⁻−9-1 దట్ ఈస్ ఈక్వల్ టు -9 x⁻−10 అవుతుంది. సో ఏమవుతుంది -9 x⁻−10. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 5x⁴ ఇంటూ 3 5 ఇంటూ 3 15 x⁴ 5 ఇంటూ -6 -30 ఇంటూ x⁴ ఇంటూ x⁻−9 మనకి x⁻m ఇంటూ x⁻n అంటే ఏం తెలుసు x⁻m+n కదా. ఇక్కడే ఉంది x⁴ ఇంటూ x⁻−9 అంటే ఏమవుతుంది x⁴ + 9 -9 అంటే 4 - 9 దట్ ఈస్ x⁻−5 అవుతుంది. సో 30 x⁻−5 ప్లస్ x⁻5 ఇంటూ -6 ఇంటూ -9 అంటే 54 x⁻−10 దట్ ఈస్ ఈక్వల్ టు 15 x⁴ -30 x⁻−5 ఇక్కడేంటి ప్లస్ 54 ఇంటూ x⁴ x⁻−10 ఏం చేయాలి పవర్స్ యాడ్ చేయాలి. 5 + -10 అంటే -5 వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 15 x⁴. ఇక్కడ చూడండి ఇవి రెండు సేమ్ టర్మ్స్ కదా x⁻−5 టర్మ్స్ -30 + 54 అంటే ఏమవుతుంది +24 x⁻−5. ఓకేనా, అర్థమైందా డెరివేటివ్ ఏ విధంగా చేసామో. ఇక్కడ యూజ్ చేస్తున్న ఫార్ములా చూడండి వెరీ ఇంపార్టెంట్. సో యూవీ ఫామ్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి 5th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు x⁻−4 ఇంటూ 3 - 4 x⁻−5 ఇచ్చారు ఈక్వల్ టు ఇదే ఫామ్లో ఉందమ్మా u ఇంటూ v ఫార్ములాలో ఉంది. సో యూవీ ఫామ్లో ఉంటే డెరివేటివ్ అనేది ఏ విధంగా చేస్తాం d/dx ఆఫ్ uv ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ u యొక్క డెరివేటివ్ du/dx ఇంటూ v ప్లస్ u ఇంటూ dv/dx అవుతుంది. ఓకేనా, సో అప్లై చేయండి ఫార్ములా d/dx ఆఫ్ u ఇంటూ v. u అంటే ఇక్కడ x⁻−4 అండ్ v అంటే 3 - 4 x⁻−5. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి u యొక్క డెరివేటివ్
ఏ విధంగా చేయాలి? d/dx ఆఫ్ u అంటే ఇక్కడ ఏంటి? x⁻⁴ ఇంటూ v అంటే 3 - 4 x⁻⁵ ప్లస్ u ఇంటూ u అంటే ఏంటి? x⁻⁴ ఇంటూ v యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? d/dx ఆఫ్ 3 - 4 x⁻⁵ డెరివేటివ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు x⁻⁴ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? అగైన్ ఫార్ములా గుర్తు చేసుకోండమ్మా. x⁻n ఫార్ములాలో ఉంటే డెరివేటివ్ ఏమవుతుంది? n ఇంటూ x⁻n-1. సో ఇక్కడ n ప్లేస్లో -4 ఉంది. ఏమవుతుంది? -4 ఇంటూ x⁻⁻4-1 అంటే -5 అవుతుంది. ఇంటూ 3 - 4 x⁻⁵ ప్లస్ x⁻⁴ ఇంటూ 3 - 4 x⁻⁵. 3 అనేది ఏంటి? కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 -4 ఇంటూ x⁻⁵ అంటే ఏ విధంగా ఉంది? x⁻n కదా. సో ఏమవుతుంది? n ప్లేస్లో -5 కాబట్టి -5 ఇంటూ x⁻⁻5-1 అంటే -6 అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ -4 x⁻⁵తో 3 - 4 x⁻⁵ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? -4 ఇంటూ 3 -12 x⁻⁵ -4 ఇంటూ -4 ప్లస్ 16 x⁻⁵ ఇంటూ x⁻⁵. అగైన్ ఫార్ములా గుర్తు చేసుకోండి. x⁻m ఇంటూ x⁻n అయితే ఏం చేయాలి? x⁻m+n. సో x⁻⁻5 ఇంటూ x⁻⁻5 అంటే ఏమవుతుంది? x⁻⁻5 ప్లస్ -5 దట్ ఈస్ -10. ఓకేనా? ప్లస్ x⁻⁻4 ఇంటూ 0 -4 ఇంటూ -5 ఏమవుతుంది? +20 ఇంటూ x⁻⁻6 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -12 x⁻⁻5 ప్లస్ 16 x⁻⁻10 ప్లస్ 20 x⁻⁻4 ఇంటూ x⁻⁻6. సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. -4 ప్లస్ -6 అంటే -10. దట్ ఈస్ ఈక్వల్ టు -12 x⁻⁻5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x⁻-10 టర్మ్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు సేమ్ టర్మ్స్ కూడా యాడ్ చేయండి. సో 16 + 20 ఏమవుతుంది? 36 x⁻-10. ఓకేనా? అర్థమైందా? ఇదే టర్మ్ని మనం ఏ విధంగా రాయొచ్చు? -12 x⁻-5ని బై x⁻5 అని రాయొచ్చు, ప్లస్ 36 బై x⁻10 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th వన్ చూడండి అమ్మా. 6th వన్ ఏమి ఇచ్చారు? 2/x+1 మైనస్ x² బై 3x - 1. ఓకేనా? సో ఇక్కడ ఏ విధంగా ఉందమ్మా? f(x) మైనస్ g(x) ఫార్ములాలో ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు డెరివేటివ్ ఎలా చేయాలి? d/dx ఆఫ్ f(x) మైనస్ g(x) అయితే డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం? d/dx ఆఫ్ f(x) మైనస్ d/dx ఆఫ్ g(x) చేయాలి. అంతేనా? సో ఫస్ట్ d/dx ఆఫ్ f(x) చేద్దాం. ఓకే, సో d/dx ఆఫ్ f(x) అంటే ఇక్కడ ఏముందమ్మా? సో f(x) ప్లేస్లో 2/x+1 ఉంది కదా, 2/x+1. అగైన్ ఈ 2/x+1 ఏ విధంగా ఉంది? d/dx ఆఫ్ u/v ఫార్ములాలో ఉంది. ఓకేనా? d/dx ఆఫ్ u/v ఫార్ములాలో ఉంది. సో u/v ఫార్ములాలో ఉన్నప్పుడు డెరివేటివ్ ఏం తెలుసు? du/dx ఇంటూ v మైనస్ u ఇంటూ dv/dx బై v² అని తెలుసు కదా. సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్ టు u అంటే ఇక్కడ 2, v అంటే x+1. సో ఫార్ములా అప్లై చేయండి. d/dx u యొక్క డెరివేటివ్ ఇంటూ v అనేది ఏంటి? x+1 మైనస్ u ఇంటూ u అంటే ఏంటి? 2 ఇంటూ v యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ x+1 బై v². ఇక్కడ v అంటే ఏంటి? x+1 కదా, సో x+1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో చేయండి, సింప్లిఫై చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా, సో కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 0. సో 0 ఇంటూ x+1 మైనస్ 2 ఇంటూ
ఎక్స్ ప్లస్ 1 యొక్క డెరివేటివ్ ఏంటి? ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 ప్లస్ 1 యొక్క డెరివేటివ్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అవుతుంది బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? దట్ ఇంప్లైస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2/x ప్లస్ 1. సో 2/x ప్లస్ 1 యొక్క డెరివేటివ్ ఏమొస్తుంది? 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 0 మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 0 అంటే -2 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇదే విధంగా జీ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కూడా ఫైండ్ చేద్దాం. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 3x మైనస్ 1. అగైన్ ఏ విధంగా ఉంది? యూ బై వి ఫార్ములాలోనేనా ఉంది? డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములాలో ఉంది. యూ బై వికి డెరివేటివ్ ఏ విధంగా చేస్తాం? డియూ బై డిఎక్స్ ఇంటూ వి మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ అని చేయాలి. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? ఇక్కడ యూ అంటే ఎక్స్ స్క్వేర్, వి అంటే 3x మైనస్ 1 అప్లై చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ యొక్క డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి యాజ్ ఇట్ ఈజ్ రాయండి 3x మైనస్ 1 మైనస్ యూ ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివి బై డిఎక్స్ ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ 3x మైనస్ 1 బై వి స్క్వేర్ అంటే ఏమవుతుంది? 3x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు డెరివేటివ్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఏంటి? 2x ఇంటూ 3x మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x మైనస్ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 3 ఇంటూ 1 మైనస్ 1 యొక్క డెరివేటివ్ 0 బై 3x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంకా సింప్లిఫై చేద్దాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చిందమ్మా? దట్ ఈస్ ఈక్వల్ 2x ఇంటూ 3x మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 1 మైనస్ 0 బై 3x మైనస్ 1 హోల్ స్క్వేర్ అని వచ్చింది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x ఇంటూ 3x అంటే 6x స్క్వేర్, 2x ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 1 3 మైనస్ 0 అంటే ఏంటి? 3 కదా. సో మైనస్ 3x స్క్వేర్ బై 3x మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 6x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అంటే 3x స్క్వేర్ మైనస్ 2x బై 3x మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సో ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమైంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కదా. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2/x ప్లస్ 1 అని, మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు? ఎక్స్ స్క్వేర్ బై 3x మైనస్ 1 అని తెలుసు. దట్ ఈస్ ఈక్వల్ టు సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2/x ప్లస్ 1 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 3x మైనస్ 1. సో 2/x ప్లస్ 1కి డెరివేటివ్ ఏమొచ్చింది? మైనస్ 2/x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 3x మైనస్ 1 అంటే ఏమొచ్చింది? 3x స్క్వేర్ మైనస్ 2x బై 3x మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామనేది? సో దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 6th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.